హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఆపర్చునిటీ అమెజాన్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగిందండి. సో మీరు ఇంటర్ పాస్ అయినా వీటికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఇంటర్ ఉండాలన్నమాట. సో మనకు ఇంట్లో నుండి పని చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. పర్మనెంట్గా వర్చువల్ షిప్పింగ్ అండ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్. సో మనకు అమెజాన్లో ఏం వర్క్స్ ఉంటాయండి? సో డెలివరీ ఉంటాయి, సో షిప్పింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. దానికి సంబంధించిన పని అయితే ఉంటుంది. మన తెలుగు వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. పర్ మంత్ మనము 25,000 వరకు శాలరీ అయితే మనం ఇక్కడ సంపాదించవచ్చు అనమాట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసి మొత్తం వివరాలను కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. అయితే మీరు కూడా లైక్ చేయండి, ఇటువంటి వీడియోస్ సపోర్ట్ చేయండి. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. సో అమెజాన్ యొక్క వెబ్సైట్ నుంచే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కాదు. మీరు ఇక్కడి నుంచి అయితే అప్లై చేయొచ్చు. సో మీకు ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీ వస్తుందన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. ఓకేనా? సో ఇక్కడ మనకు జాబ్ చూసినట్లయితే చూడండి, వర్చువల్ షిప్పింగ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ. సో మన తెలంగాణ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ రావడం జరిగింది. తెలుగు వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందన్నమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లో నుండి హ్యాపీగా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. మనకు షిప్పింగ్ అండ్ డెలివరీ సపోర్ట్ అసోసియేట్ అండి. సో మనకు తెలంగాణ లొకేషన్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో అయితే మనం ఏం వర్క్ చేయాలి ఏంటి అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. సో మనకు డెలివరీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి కస్టమర్స్కి మనము సపోర్ట్గా ఉండాలి. డ్రైవర్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, షిప్పర్స్కి. సో ఇలా డెలివరీ సర్వీస్ పార్ట్నర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో వాటిని రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఎలా, మనం ఫోన్ ద్వారా, చాటింగ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మనం వాళ్ళతో మాట్లాడుతూ సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో మనకు చూడండి, ఎన్ని గంటలు వర్క్ చేయవలసి ఉంటుంది అంటే పర్ వీక్ మనము 40 అవర్స్ అయితే వర్క్ చేయాలండి. అంటే సో 40 అవర్స్ అంటే మనకు చూడండి, రోజుకు ఒక 4 గంటలు, ఒక 6-7 గంటలు వేసుకున్నా సో మనకు ఈ యొక్క వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఒక 6 అవర్స్ అనుకోండి. ఓకేనా? అలాగే మనకు నేషనల్ హాలిడేస్లో కూడా ఒకసారి అవసరం ఉంటే వర్క్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. సో మినిమం మీ వయసు అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. మీకు చూడండి, హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. ఇండియాలో వర్క్ చేసేదానికి మీకు ఆ హక్కు ఉండాలి అని చెప్తున్నారు. మనకు ఉంది కదా. సో తర్వాత మంచి ఇంగ్లీష్ పైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ పైన. సో అలాగే మీకు మండే టు సండే వర్కింగ్ అవైలబిలిటీ ఉండాలన్నమాట. సో ఒకవేళ అవసరమైతే లేట్ షిఫ్ట్స్ కూడా చేయవలసి ఉంటుంది. సో అంటే వాళ్ళు వర్క్ బట్టి మనకు ఆ షిఫ్ట్లు అయితే అలాట్ చేస్తూ ఉంటారని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక మీకు ఇంట్లో వర్క్ చేస్తారు కాబట్టి ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు, అంటే పక్కన గడబిడలు ఏమి ఉండకూడదు అనమాట. ఆఫీస్ స్పేస్, డెస్క్, చైర్ ఇవన్నీ మీరు కలిగి ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇకపోతే వాళ్ళు మనకి ఇక్కడ ఇంటర్నెట్ అలవెన్స్, చాలా బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. సో మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, వాట్ విల్ యూ గెట్ ఇన్ రిటర్న్ అని చెప్పేసి మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తారు, 25,000 దాకా. ఇక మనకు చూసినట్టయితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పెన్షన్ ప్లాన్ ఉంటుంది, ఇంటర్నెట్ అలవెన్స్ ఉంటుంది, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అనమాట. సో అలాగే రీటైల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రాము, ఇక ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీ టు లర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో ఇలాంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ మనం కంప్లీట్ చేయడానికి 3 to 4 అవర్స్ అయితే టైం పడుతుందండి. ఇది మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు రికమెండ్ ఏం చేస్తున్నారంటే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా మీరు ఇప్పించుకొని ఈ యొక్క కంప్లీట్ అయితే చేయండి. లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళైనా చేయండి. మొబైల్లో కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు కాబట్టి మనం అది ఫాలో అయితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సో మీకు 3 to 4 అవర్స్ కాబట్టి మధ్యలో వర్క్ ఉంటే మీరు సేవ్ చేసుకునే అప్లికేషన్ ఫామ్ని మళ్ళీ వచ్చి కూడా మీరు ఇది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇక మీ చేతుల్లో ఉందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసి అయితే వెంటనే అయితే అప్లై చేయండి. మనకి 3 to 4 అవర్స్లో మనకు సెలెక్ట్ చేసుకుంటారండి. అంటే ఈ 3 to 4 అవర్స్ ఎందుకు పడుతుంది అంటే మనకి ఇందులో అసెస్మెంట్ టెస్ట్లు కూడా ఉంటాయి, మన నాలెడ్జ్ని చెక్ చేస్తారు ఇక్కడ. సో దాన్ని బట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు మీరు ఈ రోల్కి సూటబిలిటీ అవుతారా కాదా అని చెప్పి. ఓకేనా? సో ఒక టెస్ట్ రాసేయండి. సో మీకు అదృష్టం ఉంటే మాత్రం మంచి జాబ్లో మీరు సెటిల్ అవ్వచ్చు, అది కూడా టాప్ MNC కంపెనీ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.